హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకు బేబీ బాడీ స్కాన్ ఉంది. తర్వాత తర్వాత ఓవర్ 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 ఐ వాస్ కౌంటింగ్ ద స్టార్స్. నో ప్రాబ్లం లేదా? ఓకే, నో ప్రాబ్లం లేదా? లేదా హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం అనేది 8 అయింది. ఇవాళ ఏంటంటే మేము హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే నిషాకి స్కానింగ్ ఉంది. అంటే టీఫా స్కాన్ అని ఉంటుంది. ఇది 5th మంత్ అప్రాక్స్ 5.5 monthsకి అప్పుడు స్కాన్ చేస్తారు. చూడ్డానికి బేబీ లోపల ఎలా ఉంది, అంత ఫైన్గా ఉందా, బ్రెయిన్ వర్కింగ్ కండిషన్లో ఉందా, లేదంటే బాడీలో స్పైన్ వచ్చిందా లేదా, మొత్తం బేబీ చెక్ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మేబీ 1 day పడవచ్చు, 2 days పడవచ్చు, మేబీ 2 hours కూడా పడవచ్చు. మనం అది చెప్పలేము ఎప్పుడైనా. సో అందుకనే ఇప్పుడు మేము వెళ్తాం, అక్కడికి చెక్ చేస్తాం. అండ్ ఇవాళ మొత్తం అనేది నేను మీకు చూపిస్తాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ టీఫా స్కాన్ అనేది ఎలా జరుగుతుంది. ఇంకా ఫైల్ తీసేసుకున్నాం అండ్ ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరిపోయాము. అలాగే వెళ్దాం. నిషా, నీకు ఐడియా ఉందా ఇవాళ ఏ స్కాను? ఇవాళ టీఫా స్కాన్. టీఫా స్కాన్ ఏం చేస్తారు? టీఫా స్కాన్లో టీఫా స్కాన్లో ఫుల్ బాడీ బేబీ బాడీ స్కాన్ ఉంది. తర్వాత తర్వాత ఓవర్ 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 తెలుగు మాత్రం నేర్చుకుంటుంది మెల్లిమెల్లిగా, చూసారా? ఓకే గైజ్, ఇప్పుడు నేను హాస్పిటల్ వచ్చేసాను అండ్ టైం వచ్చేసరికి 8:59 అయింది. నిషా ఏమో లోపల రూమ్లోకి వెళ్ళింది, తను కన్సల్ట్ అవ్వడానికి. తను టెస్ట్ అవుతుంది లోపల. సో ఫైనల్ నిషా వచ్చేసింది. ఎలా ఉంది లోపల? I was counting the stars. What is happening there? But doctor said everything బాగా ఉంది. ఎవ్రీథింగ్ బాగా ఉంది. వెరీ గుడ్. నో ప్రాబ్లం లేదా? ఓకే, నో ప్రాబ్లం లేదా? లేదా లేదా మళ్ళీ రమ్మన్నారా? ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో గైజ్, ఇప్పుడు టైం అనేది చూడండి 10:46 అయింది అండ్ స్కానింగ్ అయిపోయింది. 1 టైంలోనే అయిపోయింది టీఫా స్కాన్. ఈ స్కాన్ అనేది జనరల్గా త్వరగా అవ్వదు, చాలా వరకు లేట్ అవ్వచ్చు, బట్ స్టిల్ త్వరగా అయిపోయింది. అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, స్పీడ్గా అయిపోయిందని. 1 టైంలోనే అయిపోయింది, 20 minutes ఓన్లీ. అండ్ తర్వాత మొత్తం మీకు డీటెయిల్స్ కిందకి వెళ్తానని చెప్తాను. సో గైజ్, అయితే ఇప్పుడు మేము బయటకు వచ్చేసాం. ఆకలి వేస్తుంది, రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి, ప్లస్ పేమెంట్ చేశాను, అంతా అయిపోయింది. జస్ట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఈ మధ్యలో ఏం డిసైడ్ చేసామంటే, నేను నిషా ఆకలిస్తుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. సో ఇక్కడ ఒక హోటల్ ఉంది, ఇక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను నేను. బజ్జీ, ఇడ్లీ, పూరి నిషా తీసుకుంది. ఎలా ఉంది టిఫిన్? బాగుంది, వెరీ గుడ్. సో ఇప్పుడు టిఫిన్ తినేసి మళ్ళీ వచ్చేసాం హాస్పిటల్కి. అలాగే ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, మా రిపోర్ట్స్ తీసుకొని వెళ్దాం. అండ్ అలాగే ఇప్పుడు నిషాగ్ అనేది కూడా ఇంజెక్షన్ వేస్తారు, టీటీ ఇంజెక్షన్. ఇది ఫస్ట్ ఇంజెక్షన్. ఐ థింక్ 5.5 months 5th monthలో మనకి వేస్తారు. 5th monthలో వేస్తారు. టీటీ ఇంజెక్షన్ కూడా అయిపోయింది. మా కార్ అనేది చాలా వేడిగా ఉంది, అంటే ఎండలో ఉంది, చూస్తున్నారా, చాలా ఎండగా ఉంది. వేడిగా ఉండడం వల్ల నేనేం చేశాను, ఇప్పుడు నా ఫోన్లో యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా నేను నా కార్ అనేది ఏసీ ఆన్ చేసి వదిలేశాను. ప్రస్తుతం నా కార్ అనేది ఇదిగోండి, ఇక్కడ ఉంది నా కారు, ఇదిగోండి అక్కడ ఏసీ ఆన్ చేసి వదిలేశాను నేను. సో ఆ కార్ అనేది కూల్లో ఎంత సేపట్లో జస్ట్ ఒక చిన్న రౌండ్ వేద్దామని నేను డిసైడ్ చేసాం. సో మేము అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి ఇలా వెళ్తాం, కార్లో ఎక్కుతాం, అంతలో కార్ అనేది కూడా కూల్ అయిపోతుంది. సో గైజ్, అయితే ఫైనల్ నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఇవాళ స్కాన్ గురించి నేను కొంచెం మీకు ఐడియా ఇస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ స్కాన్ అనేది 5th monthలో మనకి జరిగేది టీఫా స్కాన్ అనేది. ఈ స్కాన్ అప్పుడు బేబీని మొత్తం చూస్తారు, హార్ట్ బీట్, స్పైన్, హెడ్, బాడీ, హ్యాండ్స్, లెగ్స్, ఫీట్, మొత్తం అంటే ఫుల్ ఓవరాల్ బాడీ చెక్ చేస్తారు. కానీ ఈ స్కాన్ అనేది మనం ఎగ్జాక్ట్గా నేను మీకు చెప్తాను ఇప్పుడు ఆ స్కాన్ గురించి మొత్తం. ఆ స్కాన్ అనేది ఎంతసేపులో వద్దనేది మనం గెస్ట్ చేయలేము. ఎప్పుడు మనం అనేది మెంటలీ ప్రిపేర్ ఉండాలి. 1 రోజు పడవచ్చు, 2 రోజులు పడవచ్చు, 1 గంట అయినా కూడా పడవచ్చు, మనం చెప్పలేము, అది గెస్ట్ చేయలేము మనం. కానీ మెంటలీ ప్రిపేర్ అవ్వాలి. ఏమంటే 2 days 3 days అని మనం మెంటలీ ప్రిపేర్ అవ్వాలి. అలాగే నేను నిషా కూడా 2-3 days నుంచి మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉన్నాము. అంటే మాకు 2-3 days పడుతుందని ఈ స్కాన్ గురించి. యూజువల్లీ బేబీకి ఏంటంటే మన మూమెంట్స్ మొత్తం చూడాలి, అంటే బాడీ మొత్తం చూడాలనుకోండి. అయితే ఆ బేబీ మొత్తం మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన స్టమక్, బేబీ లోపల ఉంటుంది, దాని హెడ్ ఇక్కడ ఉందనుకోండి. సో మనం స్కానర్ ఇలా పెడతాం,
ఓన్లీ హెడ్ కనపడుతుంది, ఈ బ్యాక్ మనకు కనపడదు కదా. సో దానికి ఏంటంటే బేబీ మూవ్ అవ్వాలి, బేబీ మూవ్ అవుతే అప్పుడు మనకి ఈ బ్యాక్ అలా అలా బాడీ కనపడుతుంది. సో అది బేసికలీ టీఫా స్కాన్లో మనకి అలా తెలిసిద్ది. సో బేబీ మొత్తం మూవ్ అవ్వాలి, అప్పుడు డాక్టర్ రేడియాలజిస్ట్ అనేది చెక్ చేస్తుంది. సో అందువలన ఏంటంటే మనం చెప్పలేము ఎప్పుడు బేబీ అనేది చాలా వరకు ఏమో పడుకోవచ్చు, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం బేబీ పడుకొని అంటే చాలా కొంతమంది బేబీస్ ఏంటంటే లోపల మూవ్ అవుతాయి స్కానింగ్ అప్పుడు. వాళ్ళు ఏం చేస్తారంటే రేడియాలజిస్ట్ స్కాన్ చేసినప్పుడు బేబీ ఫర్ ఎగ్జాంపుల్ పడుకొని ఉందనుకోండి, అయితే ఏంటంటే టమ్మీలో అంటే పొట్టలో కొంచెం కొడతారు, ఇలా మూవ్ చేస్తే బేబీ మూవ్ అవుతుందేమో, లెగిసిద్దేమో అని అనుకుంటారు. బట్ చాలా వరకు బేబీస్ ఏమో పడుకొని ఉంటాయి, లెగవు త్వరగా. సో అందువలన టైం ఎక్కువ పడుతుంది, అంటే మళ్ళీ మూవ్ అవ్వాలి, టర్న్ అవ్వాలి, మళ్ళీ స్కాన్ చేయాలి, మళ్ళీ టర్న్ అవ్వాలి, స్కాన్ చేయాలి. మా దాంట్లో ఇవాళ ఏం జరిగిందంటే బేబీ మొత్తం స్పీడ్గానే టర్న్ అయిపోతుంది, ఆ టైంలోనే లెగిసి ఆడుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆడుకుంటుంది కాబట్టి మా స్కాన్ అనేది త్వరగా 20 minutesలోనే మా స్కాన్ అయిపోయింది. మేమే షాక్ అయిపోయి ఎంత స్పీడ్గా అయిపోయింది. జనరల్గా అంటే చాలా టైం ఇంతసేపు మేము హాస్పిటల్లో ఉన్నాం, అంటే 8:30 వెళ్ళాం, 12:30 మేము రిటర్న్ వచ్చాం ఇంటికి. 4 గంటలు పడినాయి. ఆ 4 గంటలు ఏంటంటే కొంచెం ప్రాసెస్, అంటే రిపోర్ట్ రావడానికి, మళ్ళీ సైన్ చేయించడానికి, రేడియాలజిస్ట్తో మాట్లాడి కన్సల్టేషన్ చేసి, దాని తర్వాత పేమెంట్ చేసి, బ్రేక్ఫాస్ట్ చేసి, అన్నీ చేసిన తర్వాత మాకు 4.5 hours పడినాయి మొత్తం మీద. లేదంటే జస్ట్ స్కానింగ్ వరకు మీకు చెప్పాలంటే 20 నిమిషాల్లో మా స్కానింగ్ అనేది మొత్తం మీద కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం మీద చెప్పాలంటే ఇది టీఫా స్కాన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నా ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే అవ్వగొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.